హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అందరికీ తెలుసు, 3 రోజుల పండుగ, పెద్ద పండుగ అని. సో మనం ఈ పండుగకి భోగి పనులు, నోములు, పూజలు ఎన్నో ఉంటాయి కదా. సో వాటి కోసం డెకరేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో డెకరేషన్ ఎలా చేసుకోవాలో క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఐడియాస్ కొన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో రెఫరెన్స్తో మీకు నచ్చినట్టుగా స్మాల్ చేంజెస్ చేసుకొని మీరు ఇంకా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ కమ్ అండ్ ఫాలో ద వీడియో. ముందుగా నేను 3x3 ఫీట్ థర్మోకోల్ షీట్ తీసుకున్నాను. దానిపైన పెన్సిల్ హెల్ప్తో ముందుగా వినాయకుని బొమ్మ డ్రా చేసుకున్నాను. మీకు ఇక్కడ చూపించడానికి నేను మళ్ళీ మార్కర్తో హైలైట్ చేస్తున్నాను. డ్రా చేసుకోవడం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నైఫ్ హెల్ప్తో ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపల పార్ట్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఫ్రేమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని నేను డెకరేషన్ బ్యాక్డ్రాప్ మీద యూజ్ చేస్తాను. ఫ్రేమ్ ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను ఫ్లవర్స్, ఎల్లో అండ్ ఆరెంజ్ మేరీగోల్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నాను. వీటిని ఇక్కడ కింద ఒక ముడిలాగా వేసి మధ్యలో ఆరెంజ్ ఫ్లవర్ పెట్టాను. సిమిలర్గా ఎల్లో దానిలాగానే ఇక్కడ ఆరెంజ్ దానికి ముడి వేసి మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టాను. ఇలా నేను మొత్తం కంప్లీట్గా 6 గార్లెండ్స్ ప్రిపేర్ చేశాను. నేను
ఈ లీవ్స్ బ్యాక్డ్రాప్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది 7/5 ఫీట్ ఉంది. దీన్ని నేను పుష్ పిన్స్తో ఈ వాల్కి హ్యాంగ్ చేస్తున్నాను. సో బ్యాక్డ్రాప్ పెట్టేసుకున్నాం కదా. సో ఫస్ట్ నేను ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్ది తీసుకొని పైన ఒక లేయర్ వేస్తున్నాను పుష్ పిన్స్ హెల్ప్తో. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గార్లాండ్స్ ఉన్నాయి కదా, అవి 2 sides, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 3 ఆల్టర్నేట్ కలర్ ప్యాటర్న్లో హ్యాంగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వినాయకుడు ఫ్రేమ్ని డబుల్ టేప్ హెల్ప్తో బ్యాక్డ్రాప్కి స్టిక్ చేసుకోవాలి. నా దగ్గర పాట్స్ లేవు కాబట్టి ఈ కలర్ఫుల్ బౌల్స్తో నేను పాట్స్ లాగా అరేంజ్ చేసి వాటిని ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. మన అకేషన్కి యాప్ట్గా ఉంటుందని ఇక్కడ ఈ బొమ్మల్ని కూడా యాడ్ చేశాను. ఇంకా మన డెకరేషన్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ అవుట్లుక్ చూసేయండి.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.